నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. రాజస్థాన్లోని శ్రీనగర్ జిల్లాలో 13 సంవత్సరాల బాలికపై 30 మంది మానవ మృగాల అత్యాచారం చేసిన ఘటన కలిచివేస్తుంది. 2012లో జరిగిన నిర్భయ ఘటన మనం మరవక ముందే మళ్ళీ అలాంటి సంఘటనను చూస్తున్నాం. చాలా హృదయ విదారకంగా ఉంది ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని చూస్తే. అమ్మాయి ఇంటికి వెళ్ళటానికి ఆటో ఎక్కింది. ఆటో అతను హోటల్ జాయిన్కు అమ్మాయిని తీసుకెళ్లి యజమాని మయాంక్ సైన్కు 50,000కు అతను అమ్మేశాడు. అక్కడి నుంచి అమ్మాయిని హోటల్స్ మారుస్తూ అమ్మాయి చేతులు కాళ్ళు కట్టివేసి మద్యం తాగించి 5 రోజులు 30 మంది మానవ మృగాలు అమ్మాయి పైన అత్యాచారం జరిపారు. అమ్మాయి అరుపులు, అమ్మాయి బాధ, అమ్మాయి ఏడుపు ఎవరికి వినపడలేదు, ఎవరూ కరగలేదు. చివరకు జూన్ 22, 2026న పోలీసులు హోటల్లో రైడ్ చేసినప్పుడు అమ్మాయి అపస్మారక స్థితిలో అమ్మాయిని రక్షించారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు, చికిత్స అందిస్తున్నారు, కౌన్సిలింగ్ అందిస్తున్నారు. ఆ అమ్మాయి వాంగ్మూలము అక్కడ చెప్తున్నప్పుడు చాలా చాలా బాధేస్తుంది. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు ఏ విధంగా తట్టుకుంది. 13 సంవత్సరాల పాప అంటే ఇంత చిన్నపిల్ల ఎట్లా ఆ మానవ మృగాలకు మనసొప్పింది. అమ్మాయికి అయిన గాయం ఎప్పటికీ మానుకోని గాయం అది. కేసు నమోదు చేసి నిందితులను రెస్క్యూ చేశారు. ప్రభుత్వమే అక్కడి హోటల్స్ను కూల్చివేసింది. ప్రభుత్వం అమ్మాయికి అన్ని రకాలుగా అండగా ఉండాలి. అమ్మాయికి న్యాయం జరిగే వరకు అందరం అమ్మాయికి మద్దతుగా నిల్చోవాలి. ఒక కేసే కాదు, భారతదేశంలో జరుగుతున్న పోక్సో కేసుల నమోదు చూస్తే భయమేస్తుంది. రీసెంట్గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా పోక్సో కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు 100 నుంచి 120 మంది బాలికలపైన, అది కూడా 18 సంవత్సరాలలోపు అమ్మాయిలపైన లైంగిక దాడులు జరుగుతున్నాయి. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించవచ్చు. మన దేశంలో 5 రాష్ట్రాల్లో ఈ సామూహిక అత్యాచారాలు, ఈ పోక్సో కేసులు సంఖ్య నమోదవుతున్న రాష్ట్రాలు 5 ఉన్నాయి. దాంట్లో ప్రథమ స్థానంలో రాజస్థాన్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఢిల్లీ ఉంది. ఈ 5 రాష్ట్రాలలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సామూహిక అత్యాచారాలు, ట్రాఫికింగ్ గురించిన లెక్కలు చూసినట్లయితే ఏ దేశంలో ఎక్కువ ఉంది అని చూస్తే మొదటి స్థానంలో మన భారతదేశం ఉంది. తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, మెక్సికో, యూరోప్ కొన్ని ప్రాంతాల్లో ఈ క్రైమ్ రేటు ఎక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో అసలు క్రైమ్ రేటు లేనే లేదని చెప్పుకోవచ్చు, చాలా తక్కువగా ఉంది. ఆ దేశాల్లో పిల్లల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు, నియమ నిబంధనలు, చట్టాల అమలు, త్వరితగతిన న్యాయం దొరకటం, పోలీసింగ్ నిరంతర పర్యవేక్షణ ఉండటం, సీసీటీవీల పర్యవేక్షణ ఉంటుంది. స్కూల్ స్థాయి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ పైన వాళ్ళు తీసుకుంటున్నారు క్లాసులు. అవగాహన కార్యక్రమాలు కూడా అధికం. ప్రజల్లో అవగాహన ఎక్కువగా పెంపొందిస్తున్నారు వీటిపైన. ఐస్లాండ్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, స్విట్జర్లాండ్, ఉత్తర యూరోప్ ఇంత క్రూరంగా బిహేవ్ చేయటానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి? ముఖ్యంగా ఇది మానసిక రుగ్మత. మానసిక రుగ్మతల్లో చాలా రకాలు ఉన్నాయి. ఫెడోలిపియా అంటే పిల్లల పట్ల ఆకర్షితులవ్వడం, చిన్న పిల్లలతో సెక్స్ చేయాలనే ఆలోచన రావటం. ఎంపతి లోపం అంటే ఎదుటి వ్యక్తికి ఏమైనా జరగని నాకేంటి అన్న ధోరణిలో ఉండటం. వాళ్ళకైతే బాధ, వాళ్ళు పడే బాధ నాకెందుకు, నాకు కావాల్సింది నేను తీసుకోవాలి అన్న ఆలోచన ధోరణిలో ఉండటం. పవర్ ఫీలింగ్ అంటే బలహీనుల పైన దౌర్జన్యం చేసి నేను బలవంతుడిని అని నిరూపించుకోవడం. చిన్నపిల్లలు బలహీనులు, వాళ్ళు ఎదిరించలేరు, వాళ్ళు గొంతెత్తి అరవలేరు. చిన్నపిల్లలపైన, మహిళలపైన ఈ పవర్ని చూపిస్తున్న ఈ మానవ మృగాలు. నెక్స్ట్ సామాజిక కారణాలు అంటే మహిళలను, బాలికలను ఒక వస్తువుగా చూడటం. వాళ్ళేంటి, వాళ్ళు దీనికోసమే ఉన్నారు, వాళ్ళు సెక్షువల్గా మాత్రమే వాళ్ళు పనికొస్తారు, ఇంకా దేనికి పనికిరారు అన్న ఆలోచన ధోరణిలో ఉండే మనస్తత్వం వీళ్ళది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. ఫోర్నోగ్రఫీ, తర్వాత ఈ హార్డ్ కోర్ కంటెంట్ని ఎక్కువగా
చూడటం వల్ల ఆ విధంగా నేను బిహేవ్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి చర్యలకు, ఇలాంటి మానవ మృగాలుగా తయారవుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడడం అంటే డ్రగ్స్కు బానిసలవ్వడం, మత్తుకు బానిసలవ్వటం, మద్యానికి బానిసలవ్వటం. దీనివల్ల విచక్షణ కోల్పోతారు. ఏం చేస్తున్నాము అన్న ధోరణి వాళ్ళకు ఉండదు. ట్రాన్స్పోర్ట్కి ఏదైతే ఉపయోగిస్తున్నారో, ఆటోలు కానివ్వండి, రిక్షాలు కానివ్వండి, కార్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి, వాటిపైన నియంత్రణ లేకపోవడం, వాటిపైన నిఘా లేకపోవడం, నిఘా లోపం వల్ల ఇలాంటివి పునరావృతమవుతున్నాయి. సమాజం కూడా మౌనం వహించడం, నాకెందుకు, జరిగింది వాళ్ళకి కదా, నాకేంటి బాధ అని ఎదిరించకపోవడం. బాలల రక్షణ వ్యవస్థలో లోపాలు చాలా ఉన్నాయి. బలహీనమైన బాలల రక్షణ వ్యవస్థ అని చెప్పొచ్చు. అయితే పరిష్కార మార్గాలు కూడా మనం చూడాలి. ఏ విధంగా దీన్ని నియంత్రించవచ్చు అన్న విషయం ఆలోచిస్తే, శిక్షలు అన్నవి కఠినంగా ఉండాలి, త్వరితగతిన చేయాలి. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను డెవలప్ చేయాలి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే 1-2 నెలల్లో కేసు క్లోజ్ అవ్వాలి. ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్లకు కఠినమైన శిక్షలు పడ్డట్టయితే ఈ క్రైమ్ తగ్గడానికి అవకాశం ఉంది. సమాజం కూడా మౌనం వీడాలి. బాధితులకు అండగా నిలబడాలి సమాజం. పిల్లలకు చిన్న స్థాయి నుంచి, అంటే చిన్న తరగతుల నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పాలి. తర్వాత వాళ్లకు ఆత్మరక్షణ కోసం కొన్ని మెళకువలు నేర్పించాలి. కరాటే లాంటివి చిన్నప్పటి నుంచే ఇది నేర్పించినట్లయితే ఏదైనా సంఘటన ఎదురైతే వాళ్ళు ఎదుర్కొనే విధంగా వాళ్ళని తయారు చేయాలి. అమ్మో అని భయపడకుండా నాకేంటి అన్న ధైర్యంతో వాళ్ళు ముందడుగు వేసే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలి. రక్షణ వ్యవస్థ బాగుపడాలి. తర్వాత ప్రతి మూలన, అంటే అడుగడుగున్న సీసీటీవీల పర్యవేక్షణ ఉండాలి. పిల్లలకు కాన్ఫిడెన్స్ను డెవలప్ చేయాలి. ప్రతిదానికి భయపడకుండా ఎదుర్కొనే విధంగా వాళ్ళను తయారు చేయాలి. అట్లాగే రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. సీసీటీవీల పర్యవేక్షణ అధికంగా ఉండాలి. మూలల్లో అడుగడుగున్న సీసీటీవీల పర్యవేక్షణ ఉన్నట్లయితే ఈజీగా క్రైమ్, ఒకవేళ ఎవరైనా క్రైమ్ చేసినట్లయితే ఇమీడియట్గా ట్రాక్ చేసి పట్టుకోవచ్చు వాళ్ళను. ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించే ఆటోలు కానీ, రిక్షాలు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ, వాటిపైన నిఘా ఉండాలి. వాళ్లకు ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడే అన్ని నియమ నిబంధనలు పాటించే విధంగా రెగ్యులర్గా వాళ్ళపైన చెకింగ్ ఉండాలి. పోలీస్ పెట్రోలింగ్ నిరంతరము ఉండాలి. మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే మారుమూల ప్రాంతాల్లోనే ఇవి జరుగుతాయి. అలాంటి ప్రదేశాల్లో ఈ పోలీసింగ్ ఎక్కువ ఉండాలి. సీసీటీవీల పర్యవేక్షణ అధికంగా ఉండాలి. చిన్నారుల రక్షణ కోసం మనం గొంతు విప్పాలి. చిన్నారుల తరఫున మనం నిలబడాలి. ఈ పాపకు న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేద్దాం. ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఇవి కంట్రోల్ చేయొచ్చో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఇవ్వండి. నలుగురికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. చిన్నారుల రక్షణే మన బాధ్యత. పిల్లలే దేశ భవిష్యత్తు. వారి రక్షణ కోసం మనం మన గొంతు విప్పుదాం. మనం వాళ్లకు అండగా ఉందాం. థ్యాంక్ యూ.